హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము మనాలిలో సెకండ్ డే ఏం చేసాము, ఎక్కడ వెళ్ళాము అనే డీటెయిల్స్ అయితే చెప్పేస్తున్నాను, చూసేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, బికాజ్ మేము లాస్ అయిన విధంగా మీరైతే లాస్ అవ్వకుండా ఉంటారు. బికాజ్ టూరిస్ట్ ప్లేసెస్ అంటేనే మనకి ఇలా స్కామ్స్ అయితే జరుగుతుంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా ఉంటే అలాంటివి మనం స్కిప్ చేయొచ్చు అనమాట. మేమైతే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి సెకండ్ డే రొతాంగ్ పాస్ అని ఉంటుంది అనమాట. అది మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ అక్కడ మనకి యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. సో ఆ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళే వెహికల్స్ అన్నిటినీ అలో చేయట్లేదు అనమాట. వాళ్ళకంటూ ఒక లిమిట్ ఆఫ్ కౌంట్ అయితే ఉంది వెహికల్స్కి. ఆ లిమిట్ లోపు మాత్రమే అక్కడ అలో చేస్తున్నారు. మేము వెళ్ళిన 3 డేస్కి కలిపి క్యాబ్ మాట్లాడుకున్నాం కదా. సో ఇది రొతాంగ్ పాస్ పర్మిషన్తో ఇంక్లూడ్ అయ్యేలాగా మేమైతే మాట్లాడుకున్నాం అమౌంట్. సో ఇక్కడ మేమైతే చాలా నియర్ అయితే వచ్చేసామన్నమాట. ఓన్లీ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రొతాంగ్ పాస్లోకి ఎంటర్ అవ్వటానికి. అక్కడ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అయితే స్టాప్ అయ్యాము. మేమే కాదు, ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ సేమ్ ప్లేస్లో అయితే స్టాప్ అవుతున్నాయి. మనకి వన్స్ అక్కడ రీచ్ అయిపోయాక అక్కడ ఓన్లీ జస్ట్ మనకి మ్యాగీ అలా మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడే అయితే స్టాప్ అవుతున్నారు. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకు ఉంది కదా, ఇదే అనమాట రొతాంగ్ పాస్ ఎంట్రన్స్. మొత్తం స్నోతో అయితే కవర్ అయిపోయింది. వన్స్ ఇందులోకి రీచ్ అయిపోయాకైతే మనకి టెంపరేచర్ మైనస్లో అయితే ఉంటుంది. చాలా చలిగానే అనిపిస్తుంది. అందుకే మనం కింద స్టార్ట్ అయ్యేటప్పుడే మనకి క్లాతింగ్ సెట్ మొత్తం కాస్ట్యూమ్ విత్ షూస్ అయితే రెంట్కి ఇస్తారు. జస్ట్ వాళ్ళు 350 ఏమో ఛార్జ్ చేస్తారనమాట. తప్పదు, ఇంక అక్కడే తీసుకోవాలి. లేదు ఇంకా మనకి హైజెనిక్గా కావాలంటే మనం ఓన్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ అంత ఎక్కువ యూస్ చేయం కాబట్టి బెటర్ రెంట్కి వెళ్ళటమే. షూస్ క్లాతింగ్ సెట్ అక్కడ తీసేసుకొని మనం సాక్స్, గ్లౌజెస్ అండ్ క్యాప్ అయితే ఓన్గా బై చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఫైనల్గా లోపలైతే ఎంటర్ అయిపోయాము. మేము ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయితే స్టార్ట్ అయ్యాము. బట్ మిడిల్లో అది బ్రేక్ఫాస్ట్కిను అండ్ కాస్ట్యూమ్కి అయితే స్టాప్ అయ్యాము కదా. సో మేము వచ్చేసరికి 8 o'clock అయితే అయింది. సో ఆ టైంకే క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయితే కనుక 6 hours 7 hours కూడా పడుతుందంట ట్రాఫిక్ వలన. మాకైతే 3 hours ఆఫ్ టైం పట్టింది. సో ఎవరైనా మనాలి వచ్చి రొతాంగ్ పాస్కి రావాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అవ్వమని నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాజ్ మనకి 6 hours 7 hours అంటే మొత్తం మనకి ట్రాఫిక్లోనే అయిపోతుంది, టైం వేస్ట్. ఫస్ట్ మాకు ముందు రోజు డ్రైవర్ 3 o'clock అలా స్టార్ట్ అవ్వాలని చెప్తే ఎందుకు అంత ఎర్లీగా అని నేను అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది ఆయన ఎందుకు 3 o'clock చెప్పారు అనేది. అయితే ఈ ప్లేస్లో యాక్టివిటీస్ అందరూ ఒకటే దగ్గర చేసుకోవటం కూడా ఉండదు. పైకి వచ్చేసాక మనకి ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్గా. మనం కింద ఏదైతే క్లాతింగ్ రెంట్కి తీసుకుంటాం కదా, అక్కడే వాళ్ళు ఇట్లా యాక్టివిటీస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. మనం అక్కడే మనీ పే చేసి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక కౌంటర్ నెంబర్ అయితే ఇచ్చేస్తారు. స్లిప్లో మన కౌంటర్ నేము అండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్కి వచ్చి మాత్రమే మనమైతే యాక్టివిటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మేమైతే కింద తీసుకున్నాం కదా, నాకెందుకు అక్కడ చాలా ప్రైస్ అనిపించింది. బికాస్ మనం డైరెక్ట్ పైకి వచ్చేసాక వీళ్ళ దగ్గర యాక్టివిటీస్ తీసుకుంటే కొంచెం లెస్ ప్రైస్ అనమాట. మేము సెలెక్ట్ చేసుకున్న యాక్టివిటీస్ అన్ని ప్లే చేసేలోపు మాకైతే లక్కీగా స్నోఫాల్ అయితే పడిందనమాట. చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడు అందరు కూడా కొంచెం సేపు యాక్టివిటీస్ అది స్టాప్ చేసేసి స్నోఫాల్ని అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న చలికి మనకి ఓన్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోవటం అయితే చాలా కష్టం అనమాట. మనకు అక్కడ ఫొటోస్ తీయడానికి కొంతమంది కెమెరామెన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు సూపర్ కెమెరామెన్స్ అయితే కాదనమాట. జస్ట్ ఏదో సాఫ్ట్ కాపీస్ ఇచ్చేసి మనీ అయితే తీసుకుంటారు. అది పర్ ఫోటోకి 40 rupees ఏమో ఛార్జ్ చేస్తున్నారు. సో అది కూడా ఒక బిజినెసే. బికాజ్ మనం ఏమనుకుంటాం, జస్ట్ ఒక 5 or 10 ఫొటోస్ తీసుకుందాము అనేసి అయితే అనుకొని మనము ఓకే చెప్తాం కదా. కానీ వాళ్ళు అలా స్టాప్ చేయరు. హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ తీసేసి ఇంకా సెలెక్షన్ కూడా టైం ఇవ్వకుండా మొత్తం తీసుకోవాల్సిందే అన్నట్టుగా కొంచెం ఫోర్స్ చేస్తారు. అక్కడ కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ యాక్టివిటీస్లో మోటార్ బైక్ అయితే ఉందన్నమాట. అది మనకి కింద ప్రైస్ అడిగితే 3000 అయితే చెప్పారు. బట్ ఇక్కడ వచ్చాక మేము చూస్తే దాని ప్రైస్ 1000 rupees. అలాగే స్కై ప్రైసింగ్ కూడా చాలా వేరియేషన్ అయితే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ వచ్చాకే సెలెక్ట్ చేసుకోండి, కింద అయితే తీసుకోవద్దు, అది వేస్ట్ ఆఫ్ మనీ. ఫైనల్గా మేము యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఓన్గా మేము కొంచెం సేపు అయితే స్నోతో చాలా ఎంజాయ్ చేసాము.
మేము అక్కడ ఉన్నప్పుడే 3 టైమ్స్ స్నోఫాల్ అయితే పడిందనమాట. ఇంకా చలికి అక్కడ ఉండలేక రిటర్న్ అయితే అయిపోయాము. ఆన్ ద వేలో ఈ బ్రిడ్జ్ 'దేశముద్రు' మూవీలో అయితే ఉంటది కదా! సో, ఇంకా ఆ బ్రిడ్జ్ చూసి కొంచెం సేపు అక్కడ స్టాప్ అయ్యి పిక్స్ దిగి రిటర్న్ అయితే హోటల్‌కి అయిపోయాము. లాస్ట్‌లో నేను పిక్స్ కొన్ని యాడ్ చేశాను చూసేయండి. ఇంతటితో వ్లాగ్‌ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.